పల్నాడు జిల్లాలో మరో సిమెంట్ ఫ్యాక్టరీ భూముల వివాదం వెలుగులోకి వచ్చింది. ఫ్యాక్టరీ నిర్మిస్తామని గురజాల రైతుల నుంచి 20 ఏళ్ల క్రితం భూములు తీసుకుని ఇంతవరకు అతిగతి లేదు. దాంతో గత్యంతరం లేక రైతులు ఆందోళన బాట పట్టారు. గురజాల నియోజకవర్గం సిమెంట్ ఫ్యాక్టరీలపై ఏబిఎన్ స్పాట్లైట్. పల్నాడు జిల్లా దాచేపల్లి ప్రాంతంలో మెట్ట భూములు అధికం. ఆ ప్రాంతంలోని భూములు సిమెంట్ ఫ్యాక్టరీ నిర్మాణాలకు అనువైనవి. దీంతో పలు సిమెంట్ ఫ్యాక్టరీలు నెలకొల్పారు. ఎంతో మందికి ఉపాధి లభిస్తుంది. దీంతో మరికొన్ని కంపెనీలు గురజాల నియోజకవర్గంలో సిమెంట్ ఫ్యాక్టరీలు నిర్మాణానికి సిద్ధమయ్యాయి. సిమెంట్ ఫ్యాక్టరీలు వస్తే స్థానికంగా ఉండే తమకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయని, తమ గ్రామాలు అభివృద్ధి చెందుతాయని రైతులు భావించారు. రైతుల ఆశలను ఆసరాగా చేసుకున్న కొన్ని సంస్థలు వందల వేల ఎకరాల భూములు తక్కువ ధరకు కొనుగోలు చేశాయి. గురజాల నియోజకవర్గం మాచవరం మండలంలో వైఎస్ కుటుంబం సరస్వతి సిమెంట్ ఫ్యాక్టరీ నిర్మాణం పేరుతో వందలాది ఎకరాల భూములు తక్కువ ధరకు తీసుకున్న సంగతి ఇటీవలే పెను సంచలనమైంది. సంవత్సరాలు గడుస్తున్నా ఫ్యాక్టరీ నిర్మాణం ఊసే కనిపించలేదు. తాజాగా వైఎస్ కుటుంబ ఆస్తుల వివాదంలో సరస్వతి భూముల అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ఫ్యాక్టరీ నిర్మాణం చేయని సరస్వతి కంపెనీకి చంద్రబాబు ప్రభుత్వం అనుమతులు రద్దు చేసింది. తాజాగా అదే గురజాల నియోజకవర్గంలో మరికొన్ని సిమెంట్ కంపెనీ భూముల వివాదాలు వెలుగులోకి వస్తున్నాయి. దాచేపల్లి మండలంలో మై హోమ్ సిమెంట్ ఫ్యాక్టరీ నిర్మిస్తామని 2005లో రైతుల నుంచి భూములు తీసుకున్నారు. గామాలపాడు, శ్రీనగర్, ఇరికేపల్లి గ్రామాలలో 400 మంది రైతుల నుంచి 1800 ఎకరాల భూములను కొనుగోలు చేశారు. 1 ఎకరా 50,000కు రైతుల నుంచి తీసుకున్నారు. తమ గ్రామాలు బాగుపడతాయన్న ఆశతో అతి తక్కువ ధరకే రైతులు తమ భూములను సిమెంట్ ఫ్యాక్టరీకి ఇచ్చేశారు. పైగా ఫ్యాక్టరీ కోసం భూములిస్తే సిమెంట్ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం, తాగునీరు, విద్య, వైద్యం అందిస్తామని, ఉపాధి అవకాశాలు పెంచుతామని నమ్మబలికారు. ఇప్పుడు ఆ భూముల విలువ ఎకరం 25 లక్షల పైమాటేనని చెప్పాలి. ఎంతో పేరు ప్రఖ్యాతులు ఉన్న మై హోమ్ మేనేజ్మెంట్ సుమారు 2 దశాబ్దాల క్రితం సిమెంట్ ఫ్యాక్టరీ నిర్మిస్తామని మా గామాలపాడు గ్రామంలో రైతుల్ని నమ్మబలికి అతి తక్కువ ధరకు భూములు స్వీకరించారు. అప్పుడున్న కండిషన్లో పంటలు పండక ఏదో ఒక సిమెంట్ ఫ్యాక్టరీ నిర్మాణం జరిగితే ఉపాధి ఉద్యోగ అవకాశాలు వస్తాయని రైతులు అతి తక్కువ ధరకు భూములు విక్రయించారు. కానీ వాళ్ళు అనుకున్నది ఒకటి, ఈ మై హోమ్ మేనేజ్మెంట్ వారు చేసింది ఒకటి. అతి తక్కువ ధరకు భూములు అనగా 50,000, ₹1,00,000, 3 లక్షలు ఇలా విడతల వారీగా భూములను విక్రయించి రైతుల్ని మోసం చేసి వారి తెలివితేటలను ప్రదర్శించారు. వాళ్ళు కూడా మమ్మల్ని ఏం మోసం చేశారంటే, ఈ సొసైటీ భూముల విషయంలో మేము ఏమనంటే ఈ భూములు డైరెక్టర్ మా దగ్గర తీసుకోకూడదని చెప్పేసి వాళ్ళు ఏం చేశారంటే, గవర్నమెంట్కి మీరు హ్యాండ్ ఓవర్ చేయండి, డైరెక్టర్ మీ దగ్గర కొనే రూల్స్ మాకు లేదు లీగల్గా, అందువల్ల మీరు గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేయండి భూమిని అనేసి మా చేత ఏం చేశారంటే, మొత్తం ఒక 10 మంది ఉంటారు, మొత్తం చదువులేని వాళ్ళ చేత సంతకాలు పెడుతున్నారు వస్తానికి ఆ రోజు. దాని తర్వాత వాళ్ళు ఆఫీసులోకి వెళ్ళి దాన్ని ఇంకొక రకంగా రాసుకున్నారు. ఏది భూములు వాళ్ళు ఇచ్చారు, గవర్నమెంట్కి పండదని ఇచ్చారని వాళ్ళు ఎస్టిమేషన్ రాసుకుని అది గవర్నమెంట్కి తెలియజేశారు. అది ఇంతవరకు బాగానే ఉంది. భూములు తీసుకున్న ఏ కంపెనీ సిమెంట్ ఫ్యాక్టరీ నిర్మించలేదు. కనీసం ఆ దిశగా అడుగులు కూడా వేయడం లేదు. తమ భూములు తీసుకుని 20 ఏళ్లు అయినా ఫ్యాక్టరీ ఊసే లేకపోవడంతో రైతులు ఆందోళన బాట పట్టారు. తక్షణమే ఫ్యాక్టరీ నిర్మాణం చేపట్టాలని, లేని పక్షంలో తమ భూములు తమకు ఇచ్చేయాలని డిమాండ్ చేస్తున్నారు. పొలాలని తక్కువ ధరకి ఇచ్చి నష్టపోయి ఉన్నాము. కంపెనీ యాజమాన్యం ఇప్పటి వరకు కూడా కంపెనీ నిర్మించే దానిలో ఏ విధమైనటువంటి ముందుకు అనేది లేదు. దానికి కంపెనీ కావాల్సినటువంటి ఏ విషయంలో కూడా మేము రైతులందరం కూడా సపోర్ట్ చేయడానికి కూడా సిద్ధమే. కానీ ఈ సిమెంట్ యాజమాన్యం వాళ్ళ వరకు వాళ్ళు వేరే వ్యాపారాలు చేసుకుంటూ ఇది ఒక తాత్కాలికంగా వాళ్ళకి ఒక ఆస్తిగా పక్కన పెట్టుకునేసి రైతులను అన్యాయం చేస్తున్నారు తప్ప ఏ విధమైనటువంటి రైతులకు ఉపయోగం అయితే లేదు. అనేక కంపెనీలు కారు చౌకగా భూములు తీసుకుని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాయని రైతు సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. తక్షణమే నిర్మాణాలు చేపట్టని పక్షంలో అంతవరకు భూములను సాగు చేసుకునేందుకు అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. చెట్టినాడు, భవ్య సిమెంట్స్, మై హోమ్ సిమెంట్స్, రాశి సిమెంట్స్, ఆంధ్ర సిమెంట్స్, ఇట్లా దాదాపు 10 పైన సిమెంట్ ఫ్యాక్టరీలు, కట్టిన ఫ్యాక్టరీలు, కట్టని ఫ్యాక్టరీలు దాదాపుగా 1000 ఎకరాలు వాళ్ళు స్వాధీనం చేసుకొని
ఫ్యాక్టరీలు కట్టకుండా 1-2 మాత్రమే ఫ్యాక్టరీలు కట్టారు. మిగతా వాళ్ళంతా కూడా ఫ్యాక్టరీలు కట్టకుండా పబ్బం గడుపుకుంటూ ఈ పొలాలన్నీ తీసుకెళ్లి మళ్ళీ బ్యాంక్స్లో పెట్టి 100 కోట్ల రూపాయలు వాళ్ళు లోన్స్ తీసుకుంటా ఉన్నారు. 1000 కోట్ల రూపాయల లాభాలతో ఈ అమ్మాలని చెప్పేసి భూములు చూసుకుంటా కూర్చున్నారు. రైతుల ఆవేదనపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.